మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకు తెలియజేశాను. ఒక దేవుని సేవకుడిగా నేను టీచర్గా కూడా పనిచేస్తానని చెప్పాను. అయితే దానికి రాజీనామా చేసి టీచర్ జాబ్కి గవర్నమెంట్ టీచర్గానే పనిచేశాను. రాజీనామా చేసి దేవుని సేవలోకి వచ్చాను. పిల్లలతో ఉన్న అనుబంధాన్ని బట్టి మొదటి వీడియోని తయారు చేశాను. మరి యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక చిన్న పాప తల్లిదండ్రుల్ని అడుగుతుందండి ఇలాగా తల్లిని, మమ్మీ మన ఇంటిలో ఉన్న బీరువా యొక్క తాళాలు పని మనిషికి ఇస్తావా అని అడిగిందంట. ఊరుకో, పని మనిషికి ఎతికిస్తాను, బుద్ధి ఉందా లేదా, పని మనిషికి ఇస్తానా, అందులో బంగారం చాలా ఉంటుంది, ఇవ్వను అన్నదంట. ఆహా, అలాగా, అయితే నీ క్యారీ బ్యాగ్ చేస్తున్నావు కదా, బ్యాగ్ ఉంది కదా, మరి ఆ బ్యాగ్ అయినా పని మనిషికి ఇచ్చి వెళ్ళిపోతావా నువ్వంటేనే, నోరు మీ బుద్ధి ఉందా లేదా, పని మనిషికి వెళ్తాను నేను అని గట్టి గట్టిగా కేకలు పెట్టిందంట. ఏటీఎం పిన్ చెప్తావా, ఏటీఎం పిన్ కూడా చెప్పను, అసలు ఏంటి నువ్వు ప్రశ్నలు అయితే ఎలా వేస్తున్నావు అని చాలా చాలా గట్టిగా అరిసిందంట. అని ఈ ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఆ చిన్న పాప అన్నదంట, అలాగైతే ఏటీఎం నీకు చాలా ముఖ్యము, బీరువా తాళాలు చాలా ముఖ్యము, బంగారం చాలా ముఖ్యము, ఇన్ని నీ బ్యాగ్ ముఖ్యము, అయితే నేను మట్టుకు నీకు ముఖ్యం కాదనమాట. ఎందుచేతనంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నన్ను పని మనిషికి అప్పచెప్పి వెళ్ళిపోతున్నావు. ఆ పని మనిషి నన్ను ఏం చేస్తుందో తెలియదు, ఏం చూస్తుందో, ఏం పెడుతుందో తెలియదు. అంటే నీకు కావాల్సిన బంగారమే తప్ప నేను కాదు. కాబట్టి పని మనిషికి అంటే ఆ బంగారం కంటే నేను చాలా తక్కువ అన్నమాట, ఈ ఏటీఎం కంటే నేను తక్కువ, అందుకనే నన్ను పని మనిషికి అప్పచెప్పి వెళ్ళిపోతున్నావా అని అన్నదంట. ఆ పాప అడిగిన ప్రశ్నకి ఆ కళ్ళు తేలేసేసిందంట తల్లి. నిజమే మరి, మరి మన బిడ్డలు ఎలాగ ఎదుగుతున్నారు, ఎలా చూస్తున్నాము. నాకు తెలుసు ఒక మంచి బ్యాంక్ ఆఫీసరు వాళ్ళ పాపని పని మనిషికి అప్పచెప్పి వెళ్ళిపోతే జరిగిన సంగతి చెప్పమంటారా. చిన్న పాప, ఆ పిల్ల ఇంట్లో తాళం పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా, ఇంట్లో తాళం పెట్టేసి బయటికి వెళ్ళిపోయింది. సాయంకాలం ఎప్పుడో వచ్చిందంట, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి ముందుగా వచ్చిందంట. పిల్ల నిద్రపోతుందంట, లేచి ఏడ్చి 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 చివరికి ఆ పాప పిచ్చెక్కిపోయింది. కాబట్టి మన బిడ్డలను వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. బంగారం ముఖ్యం కాదు, ఏటీఎం ముఖ్యం కాదు. కాబట్టి మన బిడ్డలను జాగ్రత్త చూసుకోవాలని ఈరోజు నేను ఈ ఉదాహరణ చెప్తూ మీతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనం ఎలా ఉన్నా పరిశీలించుకోవాలి, బిడ్డలని మనం ఎలా పెంచుతున్నాము. కాబట్టి మనము లేక తల్లిగా తండ్రిగా మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అబద్ధం ఆడితే వాళ్ళు అబద్ధం ఆడతారు. ఓ రోజు కుర్రని అడిగాను, మీ నాన్న ఏం చేస్తాడు రా, మీ డాడీ ఏం చేస్తారంటే, వాడు అమాయకంగా అంటున్నాడు, ఏమో తెలియదు కానీ అంకుల్, పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, ఎరైజర్స్, అట్టలు ఇవన్నీ తీసుకొస్తుంటాడు ప్రతిరోజు సాయంకాలము. మేబీ అనుకుంటున్నా అంకులు అలా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడేమో అన్నాడు. మీకు అర్థం ఏంటది, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, లేక పుస్తకాలు, అట్టలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో అంటే అవి రోజు తీసుకొస్తున్నాడు అంటే ప్రతిరోజు తీసుకొస్తూ ఉంటాడంట. అంటే అతను పుస్తకాల షాపులో పనిచేస్తున్నాడు, దొంగతనంగా తీసుకొచ్చేస్తున్నాడు. అర్థం చేసుకోండి, ఆ కుర్రోడికి తెలియదు ఎక్కడ పనిచేస్తున్నాడో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసే పనినే వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. బిడ్డలు మనల్ని చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ రోజు బిడ్డల్ని మనం ఎలా పెంచాలో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. మరొక బిడ్డని తండ్రిలాగా అంటున్నాడంట, స్కూల్లో టీచర్ గారు కొట్టారంట. ఎందుకు కొట్టారా నిన్ను అంటే, పెన్సిల్ పట్టుకొచ్చేసాను అందుకు కొట్టారు. పెన్సిల్ పక్క అబ్బాయి ఎందుకు పట్టుకొచ్చారంటే, తీసుకురావాలనిపించింది, బ్యాగ్లో తీసుకుని దొంగతనం చేసి తెచ్చేసారు ఇంటికి, అందుకని నన్ను టీచర్ కొట్టారు అంటే, వాళ్ళ డాడీ అన్నారంట, బుద్ధి ఉందా లేదా నీకు, పెన్సిల్ కావాలంటే నేను ఆఫీసులో బోల్డ్ పెన్సిల్ ఉన్నాయి మా దగ్గర, నీకు ఏ పెన్నులు కావాలంటే ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి, అవి తెస్తాను కదా అన్నాడు. అప్పుడు కుర్రుడు అన్నాడంట, డాడీ నేను పక్కవాడి బ్యాగ్లో దొంగతనం చేసి తీసుకొస్తే దొంగతనం అంటున్నావు, మరి ఆఫీస్ నుంచి నువ్వు దొంగతనంగా తీసుకురావడం తప్పు కదా అని అడిగాడంట. ఆఫీసులో తీసుకురావడం తప్పేం కాదురా, ఆఫీసులో బోర్డు ఉంటాయి పెన్సిల్స్, అవి నీవి కాదు. ఒక పెన్సిల్ తీసుకొచ్చినా సరే, ఒక పెన్ను తీసుకొచ్చినా సరే పిల్లలు చూస్తున్నారు మనల్ని. కాబట్టి
నీవు బిడ్డలకి మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు నువ్వు? నీ బిడ్డల్ని క్రమశిక్షణ పెంచాలి, ప్రభు యొక్క శిక్షణలో మనం పెంచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళారు, చదువుతున్నారు వాళ్ళు. కాబట్టి చాలాసార్లు చాలా పేరెంట్స్ ఇలా మాట్లాడుతుంటారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, గ్రేడ్ ఎంత వచ్చినాయి, ఏ గ్రేడ్ రావాలి, బి గ్రేడ్ ఎందుకు వచ్చింది అని. గ్రేడ్స్ ముఖ్యం కాదు, వాళ్ళని ఎప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. అందరికీ ఏ గ్రేడ్స్ వచ్చేవు, ఒకసారి రాకపోవచ్చు, బి గ్రేడ్ వచ్చినా ఎప్రిషియేట్ చేయండి, మెచ్చుకోండి. కొన్ని తక్కువ మార్కులు వచ్చినా పర్లేదు, నువ్వు చేయగలవని చెప్పండి. వాళ్ళు డిస్కరేజ్ చేసేస్తుంటారు చాలామంది. నువ్వు ఇంతే, నువ్వు చేయవు, నువ్వు రాదు, నీకు ఇంతే అంటే వాడు ఇంకా డిస్కరేజ్ అయిపోయి నిరుత్సాహపడిపోయి చదవడం మానేస్తాడు. కాబట్టి గ్రేడ్స్ ముఖ్యము కాదు, లేక మార్క్స్ ముఖ్యము కాదు. కాబట్టి మనకు కావాల్సింది వాడిని ఒక పైకి వెళ్తూ ఉండాలి, ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి, అభినందిస్తూ ఉండాలి. చిన్ని పని చేసినా అభినందించడం నేర్చుకోండి. చాలా మంది అభినందించరు, వాళ్ళని ఎప్పుడు కూడా తిరుగుతానే ఉంటారు. మన యొక్క బైబిల్లో మాట ఉంది, జీవ మరణములు నీ నాలుగు వశాలు ఉన్నాయి. కాబట్టి బిడ్డలు ఎప్పుడు కూడా నువ్వు దద్దమ్మవు, నువ్వు చదవలేవు అని వాడిని ఒక రకంగా శపిస్తూ ఉంటారు. డోంట్ డూ లైక్ దట్. అలా చేయడానికి వీల్లేదని దేవుడు కోరుతున్నాడు. శపించొద్దు బిడ్డలే. చాలా మంది శపిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలను ఎప్పుడు కూడా వాళ్ళని మెచ్చుకుంటాం నేర్చుకోవాలి, మెచ్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కానీ దేనికి పనికి రావు, నువ్వు ఏం చేయలేవు, నీకు లెక్కలు రావు, నీకు సైన్స్ అస్సలు రాదు, తెలుగు అస్సలు రాదు నీకు అని ఇతరులు ఎదురుగా వాడిని విమర్శించడము మనం చేయడానికి వీల్లేదు దేవుడు కోరుతున్నాడు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అయితే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ వాడు చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో వాడు పైన ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి కొన్ని చెడ్డ లక్షణాలు బిడ్డల్లో ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు చెడ్డ లక్షణాలు ఉన్నప్పుడు వాడిని ఆ చెడ్డ లక్షణాలు తీసేయాలి. లేక కొంతమంది సెల్ ఫోన్తో ఉంటారు, ఎప్పుడు చూసినా గొడవలు ఆడుతుంటారు, పక్కవాడిని గిల్లుతూ ఉంటారు, పక్కవాడిని పట్టుకొచ్చేస్తుంటారు. కాబట్టి ఈ చెడ్డ లక్షణాలు లేకుండా మన బిడ్డల్ని మనం పెంచాలని దేవుడు కోరుతున్నాడు. ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం పీల్చుకునే గాలి ఆక్సిజన్, బయటకు వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్. అంటే మంచి గాలిని మనం పీల్చుకుంటాము, చెడ్డ గాలిని మనం వదిలేస్తాము. కాబట్టి మంచి కావాలి అంటే, మంచి గాలి పీల్చాలంటే లోనన్న చెడ్డను వదిలేయాలి. ఈ చెడ్డను వదులుకోకుండా మంచి పనులు చేస్తానంటే కుదరదు. మంచి గాలి కావాలంటే చెడ్డను వదిలేయాలి, లోనన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేయాలి. కాబట్టి మన బిడ్డల్లో చాలా మంది తల్లిదండ్రులు చెప్పర్లేదులేండి, ఆడుకునివ్వండి పర్లేదండి, సెల్ ఫోన్ చూడనివ్వండి పర్లేదండి అంటుంటారు. ఇవి వాళ్ళు కొన్ని చెడ్డ లక్షణాలు పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్టోరీ చెప్తుండేవారు కదా, సూది పట్టుకొచ్చేస్తే ఆ బిడ్డని వాళ్ళమ్మ ఎప్రిషియేట్ చేసిందంట, భలే పట్టుకొచ్చేవరా, భలే దొంగతనం చేసేవరా అని అంటే వాడు తర్వాత ఆ సూది తరువాత గుణపం తెచ్చాడంట, తర్వాత పెద్ద దొంగ అయిపోయాడు. మీకు ఈ స్టోరీ తెలుసు మీకు. చివరికి ఉరికమ్మాన్ని ఎక్కాడంట. ఆ ఉరికమ్మ దగ్గర చివరి కోరిక మా అమ్మను చూడాలి. ఆ చెవి పెట్టి కరిసేసాడంట, అమ్మ నువ్వే నన్ను ఇలా చేసావు, ఆ రోజు సూది దొంగతనం చేసినప్పుడు నాకు చెప్పుంటే, ఆ చెడ్డ లక్షణం తీసివేస్తుంటే నాకు తీయలేదు, అందుకని ఈరోజు ఇలా ఉరికమ్మని ఎక్కుతున్నాను అని ఒక స్టోరీని చిన్నప్పుడు మాకు చెప్పేవారు, మీకు కూడా చెప్తున్నారు. కాబట్టి చెడ్డ లక్షణాలు ఉండడానికి వీల్లేదు, తీసివేయాలి. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటాం, నేర్చుకుందాము. కాబట్టి మనం ఎలా ఉన్నా ప్రశ్నించుకోవాలి. కాబట్టి బిడ్డల పనులు చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ రాదు, లేక కొన్ని విషయాలు కాన్సన్ట్రేషన్ చేయలేరు, కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళు, అంటే స్థిరత్వం వాళ్ళు ఉండదు. ఒక ఆయన చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం ఏంటంటే, ఏదైనా పని మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ పనిని 21 days చేస్తే, 21 రోజులు ఆగకుండా చేసినట్లయితే 22వ రోజున ఆటోమేటిక్గా చేస్తామంట. 22వ రోజు నుంచి వాకింగ్ చేయాలనుకున్నా, లేకపోతే చదవాలనుకున్నా, లేదా ఏదో పని చేయాలన్నా 21 days మనం కంటిన్యూగా చేస్తే 22వ రోజున ఆ పనిని మనము సునాయాసంగా చేసేస్తాము అని ఆయన చెప్పి నిజమేమదే. కాబట్టి పిల్లలు కూడా మొదటి రోజు చదవలేరు, రెండో రోజు చదవలేరు, కానీ ఒక గంట సేపు కూర్చోబెట్టండి. మొదటి రోజు, రెండో రోజు కష్టంగా ఉంటుంది, మూడో రోజు కష్టంగా ఉంటుంది, 4, 5 అలాగ వాడికి అలవాటు అయిపోతుంది. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, ఒక పనిని ఏదైనా పని స్టార్ట్ చేస్తే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా 21 రోజులు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. కాబట్టి మనం చేయవలసిన పని కంటిన్యూ చేయాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి
పిల్లలు అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. నిజమే, అందరూ చేసేది. కానీ పిల్లలు తప్పు చేసినప్పుడు అందరు ఎదురుగుండా వాళ్ళని సిగ్గు తీసేస్తూ ఉంటారు. నువ్వు ఇలాగే చేస్తావురా అని అందరి ఎదురుగుండా పక్కింటి వాళ్ళతోటి, ముందింటి వాళ్ళతోటి, మా అబ్బాయి ఏం చేశాడో తెలుసా మీకు అని వాడి యొక్క పరువు తీసేస్తూ ఉంటారు. వాడు ఏదైనా తప్పు చేస్తే శిక్షించాలి కానీ వాడు చచ్చిపోవాలని కోరుకోకూడదు. లేక ఇతరుల ముందు వాడిని అవమానం చేయకూడదు. కాబట్టి అలాగా అందరూ ముందు వాడు సిగ్గు తీయడానికి వెళ్ళలేదు. ఒంటరిగా ఇంట్లో కూర్చోబెట్టి ఇది నా చేయడం తప్పురా, ఇదో పెన్సిల్ పట్టుకొచ్చావు తప్పు అది, అది దొంగతనం అంటారు, దొంగలించకూడదని బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, అబద్ధం ఆడొద్దని చెప్పాడు కదా అని వాడికి మెల్లగా స్లోగా వాడికి చెప్తూ ఉండాలి. కాబట్టి అందరి ఎదురుగుండా వాడిని అవమానం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇలాగ అవమానం చేసినట్టు వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మనం బయటికి తీసుకురాలేము వాడిని. కాబట్టి నీ పిల్లలు నువ్వుతో సమయం గడపాలని దేవుడు కోరుతున్నాడు. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి నువ్వు పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో కబుర్లు చెప్తుంటా, వాడు వస్తాడు ఇంటికి, అమ్మ అమ్మ అని పిలుస్తాడు, మమ్మీ అని పిలుస్తాడు. ఎందుకు కేకలు పెడుతున్నా, వస్తానులే అని కానంటే వాడు నీ మీద ఉన్న గౌరవాన్ని లేక ప్రేమను పోగొట్టేసుకుంటారు. అమ్మ మా మమ్మీ నన్ను పట్టించుకోదండి అని అనుకుంటాడు వాడు. కాబట్టి మొట్టమొదటిగా నీ పిల్లలు ముఖ్యం, పక్కింటి వాళ్ళు ముఖ్యం కాదు, నీ కబుర్లు ముఖ్యము కాదు, నీ కొడుకు నీ కూతురు ముఖ్యము. కాబట్టి వాళ్ళతో నువ్వు సమయాన్ని గడపాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నువ్వు చిన్నప్పుడే వారితో సమయం గడపకపోయినట్లయితే పెద్దయిన తర్వాత వాడు నీతో సమయం గడపడు. నీకు బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. చిన్నప్పుడు నువ్వు పిల్లలతో చాలా తల్లిదండ్రుల సమయం గడపరు, వాళ్ళతో మాట్లాడరు. నాకు పని ఉంది అంటారు. కొంచెం మమ్మీ కూర్చో మమ్మీ కబుర్లు చెప్పు, మమ్మీ డాడీ కబుర్లు చెప్పంటే డాడీ కబుర్లు చెప్పడు, మా పనులు ఉన్నాయి మాకు అంటారు. పిల్లలతో కూర్చుని కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా సమయం గడపరు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఎలా తయారవుతారు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత, అరే బాబు కాసేపు కూర్చోరా, నువ్వు ముసలోడు అయిపోతావు, వయసు అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటప్పుడు అంటాడు, అరే బాబు కొంచెం సేపు నాతో కూర్చోరా బాబు అంటే వాడు అంటాడు, నాకు టైం లేదు మా డాడీ అంటాడు, నాకు టైం లేదు మమ్మీ అంటాడు. కాబట్టి చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలతో నువ్వు సమయం గడిపితే పెద్ద వయసు పెరిగిన తర్వాత వారు నీతో సమయం గడుపుతారు. లేదు అంటే ఆ రూమ్లో ఒక్కని వదిలేస్తారు. ఇంకా చెప్పమంటారా, అనాథాశ్రయానికి తీసుకెళ్ళి అందులో పడేస్తారు మిమ్మల్ని, అందులో ఉండు అంటారు. ఎందుకు వచ్చింది అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళతో సమయం గడపలేదు మనం. కాబట్టి స్పెండ్ టైం విత్ దెమ్, వాళ్ళతో సమయం గడపడం మనం నేర్చుకుందాము. కాబట్టి వాళ్ళ ధైర్యాన్ని నింపడం నేర్చుకుందాము. కాబట్టి ధైర్యాన్ని, తిరిగితనాన్ని వాళ్ళని నింపడానికి వీల్లేదు. చాలా మంది మా అబ్బాయికి చాలా భయం అండి, అదిగో అక్కడ దయ్యం ఉంది, లేకపోతే ఇక్కడ అది ఉంది, అదిగో బూచున్నాడు, ఇంకోటి ఉన్నాడు అని చెప్పేసి బిడ్డలను భయపెట్టేస్తూ ఉంటారు. అదే వారి యొక్క సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి ఉండిపోద్ది వాళ్ళకి. కాబట్టి చీకట్లో బయటికి వెళ్ళలేడు, ఒంటరిగా బయటకు వెళ్ళమంటే భయము అంటారు. చాలా మంది పిల్లల్ని చూస్తాను, ప్రతిదానికి భయపడిపోతున్నాడు పాస్టర్ గారు అంటూ ఉంటారు. నిత్యం ఎందుకు భయపడుతున్నా అంటే నువ్వే నేర్పించేవో భయాన్ని. లేక ఇంటికి చాలా చుట్టాలు వస్తారు, బంధువులు వచ్చి వాళ్ళు భయపెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్టోరీస్ చెప్తుంటారు. కాబట్టి మీ పిల్లలకి అటువంటి చెడ్డ కథలు చెప్పనివ్వకండి, భయపెట్టే కథలు చెప్పనివ్వకండి. ధైర్యం వచ్చి చెప్పే కథలు చెప్పాలి తప్ప పిరికిదనం వచ్చే కథలు చెప్పడానికి వీల్లేదు. ఓ రోజు చిన్న సంఘటన జరిగింది. ఇది ఒక ఉదాహరణ. ఒక 2 బిడ్డలు బయట ఆడుకుంటూ చెట్టు ఎక్కారు. చెట్టు మీద కూర్చున్నారు, కొమ్మ మీద 2 బిడ్డలు. ఎల్లోపు గట్టి గాలి వేస్తుంది. గాలి వేసేటప్పటికి తల్లి కప్పగప్ప పరిగెత్తుకొచ్చారు 2 తల్లులు. వచ్చి ఒక బిడ్డతో ఇలాగంటున్నారు. ఏమంటుందంటే ఒక దాన్ని, అరే నువ్వు చేతులన్నీ లూజ్, నువ్వు పట్టుకోలేవు, నీకు ఎంత పడిపోతావు, అయిపోయింది నీ పని, నీ కాలు ఇరిగిపోద్ది అని ఒక తల్లి అంటుందంట. ఇలా గాలి వేస్తుంది, వాళ్ళు భయపడుతున్నారు చెట్టు మీద ఉంది. ఇంకో తల్లి అంటుంది, ఆ పిల్లడితో ఈ విధంగా అంటుంది, భయపడొద్దురా, నేను కిందున్నాను, నువ్వు చాలా ధైర్యవంతుడు, నువ్వు గట్టిగా పట్టుకుంటావు, నీ చేతులు చాలా బలమైనవి, కాబట్టి నువ్వు పడిపోవు, నాకు తెలుసు, కాసేపు గాలి అయిపోద్ది, ధైర్యంగా ఉండు, అక్కడే ఉండు, ఏమి అవ్వదు, పర్లేదు, నువ్వు ఎక్క కూడా ఉంటే బాగుండేది, కాబట్టి ఏమి అయిపోదు అని ఈ తల్లి చెప్తుంటే ఇంకో తల్లి అంటుంది, అయిపోయింది నీ పని, పడిపోతావు, కాలు ఇరిగిపోద్ది. ఇద్దరు ఎవరు పడిపోయారు తెలుసా? ఈ తల్లి ఇలాగ అంటే వాడు అనుకుంటుంది, నిజమేనేమో, నేను ఉండలేనేమో, పడిపోతానేమో, నా చేతులు మీద సరిగ్గా లేవేమో అని కింద జారిపడ్డాడు, కాలు ఇరిగిపోయింది. నిజమే మరి. ఎందుచేతనంటే నువ్వు ఏదైతే బిడ్డతో అంటున్నావో అదే వాడు చేస్తాడో వాడికి అలాగే జరుగుతుంది.
కాబట్టి జీవమరణమును 4 విషయమని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి మనం ఎలాగున్నా పరీక్షించుకోవాలి. నువ్వు ఏమి విత్తనం విత్తుతావో దాన్నే కోస్తావు. మీ బిడ్డ యొక్క మనసులో మంచి విత్తనాన్ని విత్తితే ఆ మంచి ఫలితాన్ని నువ్వు కోస్తావు. చెడ్డ విత్తనాన్ని విత్తితే చెడ్డ ఫలితాన్ని కోస్తావు. కాబట్టి మంచి విత్తనాన్ని విత్తాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులుగా బిడ్డల విషయంలో స్కూల్ ప్రారంభమైనది. స్కూల్కి వెళ్తున్నారు. వారి యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణ వారికి నేర్పించవలసి ఉంది. అక్రమం చేయవాళ్ళ నా ఎదురు నుంచి తొలగిపోండి అని యేసుప్రభు అన్నాడు. క్రమశిక్షణ లేని జీవితం మనకొద్దు. కాబట్టి అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవునికి మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డల విషయంలో ప్రార్థన చేయాలి. యోబు ప్రార్థన చేసినట్టు రాయబడ్డది. వారి బిడ్డల విషయంలో ప్రార్థన చేశాడు. రేయి మొదటి జామున అరుణోదయం వచ్చి ప్రార్థన చేసినట్టు రాయబడ్డది. కానీ మనం ప్రార్థన చేసినట్లయితే మన బిడ్డల్ని తలగా వచ్చిస్తాడు, పైవారుగా చేస్తాడు. కాబట్టి ఈ మాటలు మీరు విని వాటిని అవలంబించినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడి వారు దేవుడి కొద్ది మాటలు దీవించి